మా అత్తగారింటికి వెళ్ళిపోయి నా యజమానికి చెప్పేశారు. ఆ అమ్మాయిని బయట పడుకోబెట్టారు. మేము ఆఖరి చూపు చూద్దామని వెళ్ళాం. చాలా వాసన వస్తుంది. ఆ అమ్మాయి దూరంగా నిలబడి వచ్చాం. నువ్వు కూడా వెళ్ళి ఇంకా ఆఖరి చూపు చూసిరా అని ఆయన చెప్పారంట. ఎప్పుడైతే ఆయనకు ఆ కబురు చెప్పి వెళ్ళి చూసిరా ఆఖరి చూపు అన్నారో, ఇక ఆయన కంగారు పడిపోయి మాట్లాడుతున్నారని వచ్చిన వాళ్ళందరూ నాకు చెప్తున్నారు. వింటున్నాను కానీ తిరిగి నేను మాట్లాడలేను. అందరూ వెళ్ళిపోయి, నాకు ఏ సంఘానికైతే నేను సభ్యురాలను, సంఘ సభ్యులందరూ నా దగ్గరకు వచ్చారండి. అంత వాసన వచ్చిన సంఘం ఎవరో దూరంగా నిలబడలేదు. నా మంచం చుట్టూ నిలబడి, అమ్మ నువ్వు చనిపోయి నాకు నీ 2 పిల్లల్ని ఎవరికేమంటావన్నారు. చనిపోతానని డాక్టర్ గారు చెప్తుంటే నేను కూడా విన్నాను. ఒక మాట నాకు సమాధానం చెప్పండి. ఇప్పటివరకు వాక్యం ఏమని చెప్పాను మీకు? యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడని నేను మీకు వాక్యం చెప్పాను. అంటే మీరు చనిపోతుంటే యేసై బ్రతికిస్తాడని మీకు వాక్యం చెప్పాను. మరి నేను చనిపోతుంటే యేసై నన్ను బ్రతికించడా? ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. అందరూ మోకరించి చేతులు నా వైపుకి అలా పెట్టి ప్రార్థన చేస్తున్నారు. నేను లేవలేను, మోకరించలేను. పడుకుని చేశానండి ప్రార్థన. పడుకుని చేశాను ప్రార్థన. యేసయ్యా